హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జిల్లాల సబార్డినేట్ కోర్ట్స్ల నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆల్రెడీ 16-20 వేకెన్సీస్తో అది ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ముగియబోతూ ఉంది. ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో, అప్లై చేయాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈరోజు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత డేట్ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఎందుకంటే జనరల్గా ఇంతవరకు కూడా కోర్టులో లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేటే, ఎప్పుడు కూడా పొడిగించలేదు. ఈసారి కూడా పొడిగించే అవకాశం లేదు. సో దీన్ని గుర్తుంచుకోండి. అదే మాదిరిగా మనకు ఇది ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతా ఉంది, మరి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇక్కడ చూస్తాం. ఇది వచ్చేసి మనకేమి జిల్లా కోర్టులు. మరి ఏపీ హైకోర్టు నుంచి మనకు 245 వేకెన్సీస్తో అయితే మనకు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇది కూడా వస్తుంది, ఎప్పుడైనా కూడా డిస్కస్ చేస్తాం. మరి 16-20 వేకెన్సీస్ అనేది లాస్ట్ డేట్ అయితే ఈరోజే. చాలామంది ఏమంటే వేకెన్సీ తక్కువ ఉన్నాయి, మా జిల్లాలో చూసినట్టు 1-2 ఉంటాయనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే గుర్తించండి, ఇంతకన్నా ఎక్కువ పోస్టులు రావు. ఓకే, ఏ నోట్ ఈవెన్ గ్రూప్ 2 అయినా సరే అక్కడ వేకెన్సీ ఎంత 900-900 వచ్చాయి. ఈ 900 కూడా మళ్ళీ మనకు డివిజన్ తిరిగినప్పుడు ఏమవుతుంది, అన్నీ మళ్ళీ మనకు జోన్ వైజ్ తిరిగినప్పుడు తక్కువ అయిపోతాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితే. కాబట్టి ఎవరికైతే జాబ్ కావాలని ఉందో కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఈరోజు అయితే డేట్ ముగిపోతూ ఉంది. మరి 8 ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే కొంత తప్పులు చేశారనమాట. ఈ తప్పులు చేసిన వాళ్ళు ఒక డౌట్ అనమాట, సార్ ఈ యొక్క 8 ఆప్షన్ అనేది ఉంటుందా అని అడుగుతున్నారు. మ్యాక్సిమం జనరల్గా ఈ యొక్క హైకోర్టులో 8 ఆప్షన్ అనేది ఉండదు. అదే మాదిరిగా కొందరు ఫీజు కట్టేస్తాం, మేము పొరపాటు కట్టేసాము, మాకు డబ్బులు ఎన్నికి వస్తుంది అంటున్నారు. సో డబ్బులు కూడా ఎన్నికి రాదు, ఎందుకంటే క్లియర్ కట్గా నోటిఫికేషన్ చెప్పడం జరిగింది. సో అమౌంట్ అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము రీఫండ్ చెయ్యము అని చెప్పారు. కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ రీఫండ్, నో క్వశ్చన్ ఆఫ్ 8 ఆప్షన్ అని కూడా. మరి చూద్దాం, ఈరోజు ముగిపోతుంది కదా. సో ముగిసిన తర్వాత ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. మొత్తానికైతే మాత్రం గతంలో పోల్చినట్టయితే 8 ఆప్షన్ అనేది లేదు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనుకుంటున్నామంటే, మరి ఆల్రెడీ కోర్టులో కూడా పనిచేస్తున్నారు కదా కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళు. సో వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళకి ఈ నెల 16 నుంచి స్టార్ట్ కాబోతుంది. 16 నుంచి ఈ నెల లాస్ట్ వరకే ఉంది వాళ్ళకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1 మంత్ టైం ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా, మినిమం. అంటే మనకు ఎగ్జామినేషన్ అనేది జూన్లో జరిగే అవకాశమే లేదు. సో ఎగ్జామ్ జూన్లో లేదు కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా మనకు జూలై ఆర్ ఆగస్టులో ఉండే అవకాశం ఉంది. మీరు ఏం చేయాలంటే జూలైలో ఎగ్జామ్ ఉంటుందని మీరు ఫిక్స్ అయిపోండి, ఓకేనా. సో ఎగ్జామినేషన్ మేబీ జూలై ఆర్ ఆగస్ట్, జూన్లో ఉండే అవకాశం లేదు. సో మ్యాక్సిమం మీరు జూలైని ఫిక్స్ అయిపోండి. ఆగస్టులో ఉన్నా కూడా హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు. మరి అదే మాదిరిగా ఏపీ హైకోర్టు నుంచి మనకు ఓకే. సో ఏపీ హైకోర్టు ఎప్పుడు ఉంటుంది మనకు అంటే, ఏపీ నోటిఫికేషన్ అనేది ఇది ఇంకా ముగిసిన వెంటనే అది కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో ముగిసిన వెంటనే కొత్తగా స్టార్ట్ అవుతుంది. మరి మేబీ వితిన్ 1 వీక్లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటున్నారు కదా, దానికి దీనికి ఇబ్బంది వద్దనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇంకో కొంచెం లేట్ కావచ్చు, అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు రావచ్చు. బట్ నాకు తెలిసి అంత టైం ఇవ్వకపోవచ్చు అనుకుంటున్నా. ఇక్కడ ఇది కూడా త్వరగా రాబోతూ ఉంది. ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి మనకు 245 వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు DO నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే 50 పోస్టులు ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం జిల్లా వైజ్ కాదు, ఇది స్టేట్ వైడ్. ఇప్పుడు కొంచెం మీకు ఒక నెంబర్ బాగా కనిపిస్తుంది. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ CO పోస్టులు వచ్చి 40 ఉన్నాయి. తర్వాత లా చేసిన వాళ్ళకి 45 వేకెన్సీ ఉన్నాయి, లా చేసిన వాళ్ళకి. మరి ఆఫీస్ సబార్డినేట్ చాలా తక్కువనే 10 పోస్టులు ఉన్నాయి, దానికి ఎవరు అప్లై చేయరు. తర్వాత అసిస్టెంట్స్ ఉద్యోగాలు, సో అసిస్టెంట్స్ ఉద్యోగాలు దాదాపుగా 40 వేకెన్సీ ఉన్నాయి. అంటే గతంతో పోల్చుకుంటే 2022తో పోల్చుకుంటే ఈసారి అయితే మాత్రం ఏపీ హైకోర్టు నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. దీనికని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే జిల్లా కోర్టులు ప్రిపేర్ అయినా కూడా అదే సిలబస్ ఉంది కాబట్టి మనకు హైకోర్టుకు పనికొస్తుంది. కాబట్టి మనకు ఒకవేళ హైకోర్టులో మనకు ప్రాక్టీస్ కావాలనుకుంటే, ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు జిల్లా కోర్టులో అప్లై చేసుకుంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, నాకు ఎంత టైం వచ్చింది అనేది మనకు వస్తుంది. సో దానికోసమైనా సరే మీరు ఖచ్చితంగా దీన్ని అప్లై చేయండి మిత్రులు. ఒకవేళ మీకు ఏమన్నా కోర్సు ఏమైనా కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఇక లింక్ను క్లిక్ చేసి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఏం కావాలంటే అది మీకు మనకి యాప్లో అయితే మీకు లభిస్తుంది. ఫుల్ కోర్స్ ఉంది. ఇప్పుడు ఆఫర్ గోయింగ్ ఆన్ 300 రూపీస్తో. టెస్ట్ సిరీస్ కూడా 400 రూపీస్ ఉంది. జిల్లా సమాచారం కూడా అయితే 900 రూపీస్ ఉంది. ఒకవేళ మీకు ఏమైనా పీడిఎఫ్లు కావాలనుకుంటే కూడా కేవలం 51 రూపీస్తో జిల్లాల సమాచారం అయితేనేమి, మరియు స్ట్రాటజీకి అయితేనేమి, కరెంట్ అఫైర్స్ అయితేనేమి పీడిఎఫ్ కూడా మీకు అందిస్తున్నాం అనమాట. 51 రూపీస్ ఈచ్, 51 రూపీస్ మీకు అందిస్తున్నాం. మీకు ఏది నచ్చేది మీరు తీసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్
8688080802కి అయితే మీరు కాల్ చేయండి. సో మొత్తానికి అయితే మాత్రం మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. త్వరలోనే మనకి ఏపీ హైకోర్టు నుంచి 245 వేకెన్సీ అయితే నోటిఫికేషన్ అనేది రాబోతా ఉంది. మరి ఏట్ ఆప్షన్ ఉందా లేదంటే మ్యాక్సిమం అయితే లేకపోవచ్చు. ఒకవేళ ఉంటే మీకు ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే మిత్రమా, సో థ్యాంక్ యూ. ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు కూడా ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మన యొక్క ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.